ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి 11, 12 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 11వ శ్లోకంలో విషయం ఒక శాస్త్రీయ దృక్పథంలో అర్థం చేసుకునే విధంగా చెప్పబడింది. సాధన ఎలా చేయాలి అన్నది విశదంగా చెప్పబడింది. శుచౌ దేశే, శుభ్రమైన ప్రదేశాన్ని చూసుకో. దేనికి? ప్రతిష్టాపన, ధ్యానం కొరకు. నీవు కూర్చోవడానికి స్థిరం ఆసనం ఆత్మనః, కదులుతున్నదిగా లేని ఆసనం కదలకుండా ఉన్నప్పుడే మనస్సు నిశ్చలంగా ఉండగలుగుతుంది. తర్వాత చాలా పరిశీలన దృష్టితో వివరంగా చెప్పబడుతుంది. ఎక్కువ ఎత్తుగాను ఎక్కువ పల్లంగాను లేనటువంటి, నీవు పడిపోకుండా నీపైన వేరేమీ పడకుండా నీవు చేరకుండా శైలాజిత కుశోత్తరం. కూర్చోవడానికి 3 రకాలైనవి కావాలి. మొదట చైల, చాప, దానిపైన అజిన, జింక చర్మం, దానిపైన కుశ, నూలు వస్త్రం ఉండాలి. ఈ విధంగా కూర్చున్నాక నువ్వు యోగాన్ని ప్రయోగం చేసి చూడడానికి సిద్ధంగా ఉంటావు. ప్రయోగశాలలో ప్రయోగాన్ని ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా ధ్యానం ద్వారా పరిశీలన చేయడం. 12వ శ్లోకం. తత్ ఏకాగ్రం మనఃకృత్య, మనస్సును ఒకదానిపై ఏకాగ్రమరచి, యత చింత్రేంద్రియ క్రియ, చిత్తాన్ని ఇంద్రియాలను వాటి పనులను పరిశీలిస్తూ వాటిని సరిగా పెట్టుకోవడానికి నేను యజమానిలాగా ఉన్నాను, అప్పుడే నేను ఉన్నతమైనది సాధిస్తాను అన్న ఆలోచన మనసులో ఉంచుకొని కూర్చో. ఉపవిశ్య అసనే యజ్జత్ యోగం. ఆ విధంగా కూర్చుని యోగమును సాధన చెయ్యి. దేని కొరకు? ఆత్మవిశుద్ధియే. స్వయమును పరిశుద్ధం చెయ్యి. దైవం దగ్గరలో ఉన్న మనం ఏ విధమైన ప్రయత్నం చేయని కారణంగా అది మనకు తెలియడం లేదు. అడ్డంకులన్నిటినీ తొలగించినట్లయితే దైవం ప్రకటితం అవుతుంది. బూడిద తొలగించినట్లయితే నిప్పు కనపడినట్లుగా అక్కడే ఉన్న దైవం మనకు కానరావడం లేదు. అంటే అక్కడున్న అడ్డంకులను తొలగిస్తే దైవం ప్రకటితం అవుతుంది. 13వ శ్లోకం యొక్క భావాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం.